ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అశోక అష్టమి తిథి ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, అశోక అష్టమి కథ, అశోక చెట్టు ఆకులు స్వీకరిస్తున్నప్పుడు పఠించవలసిన శ్లోకము, అశోక ఆకులు ప్రసాదంగా స్వీకరిస్తే జరిగేది ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమి నాడు అశోక అష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున అశోక వృక్షాన్ని మరియు శివుడిని పూజిస్తారు. శివుడికి అశోక వృక్షం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ రోజున అశోక వృక్షాన్ని మరియు శివుడిని ఇద్దరిని కలిపి పూజిస్తారు. హిందూ పురాణాల్లో అశోక అష్టమి ప్రాముఖ్యత గురించి చాలాసార్లు ప్రస్తావించబడింది. అశోక అంటే దుఃఖం నుండి విముక్తి అని, అష్టమి అంటే 8వ రోజు అని అర్థం. ఈ రోజున శివశక్తిదేవి శ్రీరాముని దుఃఖాలను తొలగించారనే కారణంతో అశోకాష్టమిని జరుపుకుంటారు. అశోకాష్టమి పూజ ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం. భారతదేశంలో మన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతికి కృతజ్ఞతగా అనేక పండుగలను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారము ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువులో దేవుడు ఉంటాడు. అందువల్ల చెట్టును పూజించడము దేవుణ్ణి పూజించడంతో సమానంగా పరిగణించబడుతుంది. మన సంస్కృతిలో అన్ని పండుగలలో ప్రకృతిని వేడుకగా జరుపుకోవడం ఇమిడి ఉంది. ప్రతి చెట్టుకు దాని ప్రాముఖ్యత ఉంది. అది మన ప్రాణాలను కాపాడడమే కాకుండా సంపదను కూడా పెంచుతాయి. అశోక వృక్షం కూడా మన జీవితంలో ఆనందాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. ప్రకృతి మన జీవితాలకు తీసుకొచ్చే సానుకూలతను అశోకాష్టమి పండుగ గుర్తిస్తుంది. అశోకాష్టమి కథ గురించి తెలుసుకుందాం. మన ప్రాచీన గ్రంథాల్లో అశోక వృక్షాల ప్రాముఖ్యత చాలా చక్కగా వర్ణించబడింది. ఉదాహరణకు రామాయణంలో అశోక వృక్షం గురించి చాలా ముఖ్యమైన ప్రస్తావన ఉంది. రావణుడు సీతను బంధించినప్పుడు ఆమె చాలా సమయము ఒక అశోక వృక్షం కింద గడుపుతుంది. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అతడు ఆమెను అశోక వృక్షం కింద చూస్తాడు. అతను నిశ్శబ్దంగా అశోక వృక్షంపై కూర్చొని సీతను పిలుస్తాడు. రాముడు ఆమెను పిలిచాడని అతను సీతకు తెలియజేశాడు. దానికి రుజువుగా అతను రాముడు ఉంగరాన్ని కూడా ఆమెకు చూపించాడు. సీత సంతోషించి హనుమంతుడితో వెళ్ళడానికి అంగీకరిస్తుంది. అశోక వృక్షం యొక్క పుట్టుక గురించి చెప్పే మరో కథ ప్రచారంలో ఉంది. రుద్రాక్షలాగే అశోక వృక్షం కూడా శివుని కన్నీరు నుండి ఉద్భవించింది. ఒక కంటిలోని కన్నీరు రుద్రాక్షగా మారగా మరో కన్ను అశోక వృక్షంగా రూపాంతరం చెందింది. ఒకరోజు రావణుడు శివతాండవం గానం చేసి శివుని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. శివుడు సహజంగానే తాండవం చేస్తాడు. ఇది దేవతలందరిలో భయాన్ని కలిగిస్తుంది. తాండవం ప్రళయానికి దారితీస్తుందని వారు ఆందోళన చెందుతారు. అప్పుడు వారు ఏదైనా ఆపద నుండి రక్షణ కోసము విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. శివుడు నిస్సహాయుడై తాండవం చేస్తున్నప్పుడు అతని కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు జారుతాయి. దీనివల్ల అశోక వృక్షం జన్మిస్తుంది. మరో జానపద కథ ప్రకారము శ్రీరాముడు రావణుడి మధ్య మహాయుద్ధం జరుగుతున్నప్పుడు రావణుని ఓడించడము శ్రీరాముడికి కష్టంగా మారింది. అందువల్ల రాముడు శివశక్తిని, శక్తిదేవిని వారి ఆశీర్వాదం కోసం పూజించాడు. అప్పుడు శ్రీరాముడి అచంచలమైన భక్తికి ప్రేరణ పొందిన పార్వతీదేవి అతనికి తన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఫలితంగా మరుసటి రోజు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర శక్తితో రాక్షస రాజు రావణ్ణి సంహరించాడు. అప్పటి నుంచి ఈ ముఖ్యమైన విజయాన్ని శివపార్వతుల అష్టమి రోజున ఊరేగింపులు నిర్వహిస్తూ ఎంతో ఉత్సాహంగా ఆనందంతో జరుపుకుంటున్నారు. అశోకాష్టమి పూజా విధి గురించి తెలుసుకుందాము. అశోకాష్టమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. శివలింగ అభిషేకం చేయాలి. శివలింగంపై అశోక వృక్షపు ఆకులను సమర్పించాలి. అశోక వృక్షానికి జలాభిషేకం చేయాలి. గంగాజలంతో కలిసిన పచ్చి పాలను అశోక వృక్షం వేలలో సమర్పించాలి. అశోక వృక్షం చుట్టూ మసి లేదా ఎర్రమందారాన్ని 7 సార్లు చుట్టాలి. అశోక వృక్ష పరిక్రమ చేయాలి. చెట్టుకు కుంకుమ, అక్షంతలు పూయాలి. అశోక వృక్షం ముందు 4 వైపులా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. చెట్టు ముందు హారతి ఇచ్చేటప్పుడు ధూపము, దీపము వేయాలి. రామాయణంలోని ఒక అధ్యాయాన్ని అక్కడే కూర్చొని చదవాలి. చెట్టు కొంచెం మిఠాయి కూడా సమర్పించాలి. అశోకాష్టమి రోజున
ఉపవాసంలో ఉండి అశోక వృక్షాన్ని పూజించడం వల్ల వ్యక్తి యొక్క దుఃఖాలన్నీ నశిస్తాయి. ఈ రోజున తాగే నీటిలో అశోక వృక్షపు ఆకులను వేయడం వల్ల అన్ని వ్యాధులు నయమవుతాయి. అశోకాష్టమి నాడు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం వల్ల వాస్తు శాస్త్రాల కష్టాలు తొలగిపోయి సమస్యలు పరిష్కారం అవుతాయి. గరుడ పురాణంలో అశోకాష్టమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గరుడ పురాణంలో అశోక వృక్షం గురించి చాలా అందంగా వర్ణించబడింది. చైత్రమాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి రోజున పునర్వసు నక్షత్రం కూడా తోడై ఆ రోజున ఉపవాసం పాటించడము అత్యంత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి అశోక వృక్షం యొక్క 8 మొగ్గలను తినడం వల్ల ఒక వ్యక్తి తన దుఃఖాలన్నిటి నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు. అశోక చెట్టు ఆకులను స్వీకరిస్తున్నప్పుడు పఠించవలసిన శ్లోకం: త్వామశోక నమామ్యేన్య మధుమాస సముద్భవం శోకార్థం కలికాం ప్రాశ్య మమ శోకం సదా కురు. భావం తెలుసుకుందాం. వసంతకాలంలో ఉద్భవించిన ఓ అశోక వృక్షమా, నీకు నమస్కరిస్తున్నాను. శోకంలో అనగా దుఃఖంతో ఉన్న నేను నీ చిగుర్లను తింటున్నాను. నన్ను ఎల్లప్పుడూ శోకం లేని వాడిగా చెయ్యుము. అశోకాష్టమి రోజున ఉదయాన్నే ఈ ఆకులను తినాలి. ఈ వ్రతాన్ని ఆచరించి ఆకులను తినడం వల్ల మానసిక శోకము, అనారోగ్యాలు తొలగిపోతాయని, భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. 2026 సంవత్సరంలో అశోక అష్టమి తేదీ ప్రారంభము 25వ తేదీ మార్చి 2026 బుధవారం మధ్యాహ్నం 1:50 ప్రారంభమై 26వ తేదీ మార్చి 2026 గురువారం ఉదయం 11:49 అష్టమి తిథి ముగుస్తుంది. చైత్ర శుక్ల అష్టమి నాడు జరుపుకునే అశోక అష్టమి దుఃఖ విముక్తిని, ఆరోగ్య ప్రాప్తికి చేసే పవిత్ర వ్రతం. ఈ రోజున అశోక వృక్షాన్ని పూజించి 8 అశోక మొగ్గలను సేవించడం ద్వారా శారీరక, మానసిక కష్టాలు తొలగిపోతాయి. శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకము. ఈరోజు ప్రధానంగా ఈ వృక్షం పువ్వులను పూజకు ఉపయోగించాలి. ఈ పూలతో శివుడు లేదా అమ్మవారిని పూజించడం అత్యంత శుభప్రదము. అశోక పువ్వులు లభించని పక్షంలో ఎర్రటి మందార, తామర లేదా ఇతర సుగంధభరితమైన పువ్వులను ఉపయోగించవచ్చు. అశోక చెట్టు యొక్క ఎరుపు, నారింజ, పసుపు రంగు పువ్వులను సమర్పించడం వల్ల అశోక్ అనగా దుఃఖం లేని జీవితం సిద్ధిస్తుందని నమ్ముతారు. అశోక వృక్షాన్ని లేదా శివుని పూజించి ఆ పువ్వులతో 8 అశోక మొగ్గలను తీసుకోవడము, పాలు, తేనెతో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్టం. అశోకాష్టమి రోజున అశోక పూలను తినడం మరియు పూజలో ఉపయోగించడం ద్వారా శారీరక, మానసిక కష్టాలు తొలగిపోతాయని నమ్మకము. అశోక వృక్షము శుభాన్ని, సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. ఈ చెట్టుని ఇంటికి ఉత్తర దిశలో నాటితే అది ఇంటిలోని ప్రతికూలతను తొలగిస్తుంది. ఒకవేళ ఇల్లు వాస్తుదోషంతో బాధపడుతుంటే అశోక వృక్షాన్ని నాటడం ద్వారా దానిని కూడా తొలగించవచ్చు. ఇంట్లో అశోక చెట్టు నాటడము సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లో అశోక వృక్షం ఉండడం వల్ల అకాల మరణ భయం కూడా తొలగిపోతుంది. అశోక వృక్షం కింద కూర్చునే మహిళలకు శారీరక, మానసిక బలం లభిస్తుంది. అశోక వృక్షాన్ని పూజించడం వల్ల వైవాహిక జీవితం కూడా మెరుగుపడుతుంది.